యొక్క లంబాడి గిరిజన సోదరులు పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆదివాసీ సోదరులైన అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే మాకు ఇవాళ రాజకీయ అవసరాల కోసము, రాజకీయ మనుగడ కోసము వాళ్ళు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు ఇవాళ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ ఇద్దరు కలిసి కావాలని గిరిజనులను, లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషను చాలా దుర్మార్గం, చట్ట విరుద్ధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ గిరిజన సోదరులను, లంబాడీలను ఇవాళ 1976 చట్ట సవరణ ద్వారా 342 ఆర్టికల్ ద్వారా ఇవాళ గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. పార్లమెంటులో 1/4 ఆమోదం, 3/4 ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదంతో ఇవాళ మమ్మల్ని చేర్చడం జరిగింది. దీన్ని కావాలని దుష్ప్రచారం చేసుకుంటా ఇవాళ తమ రాజకీయ మనుగడను జీవిస్తూ ఉన్న ఇవాళ సోయం బాబురావు, తెల్ల వెంకట్రావుని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. లేకపోతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గిరిజన సోదరుల నుంచి మంచి మెజార్టీతోని వాళ్ళను ఏ విధంగా ఓడిస్తామో వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 20 సంవత్సరాల క్రితము మేము అందరూ 1950లో చేర్చాల్సిన మాకు 20 సంవత్సరాల మా రాజకీయాన్ని, ఆర్థికంగా అన్ని విధాలుగా మా రిజర్వేషన్ని లబ్ధి పొందింది వాళ్ళు. వాళ్ళ వల్ల మాకే నష్టం జరిగింది, కానీ మా వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం జరగలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆదివాసీ సోదరుల వాళ్ళ ట్రాప్లో మీరు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా ఓడిపోతారో, ఎప్పుడు తన రాజకీయ పదవి వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ ఇష్యూని రోడ్డు మీదకి తెచ్చి 2 కులాల మధ్యలను చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్తా ఉంటే అందులో ఉన్న సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారు ఇవాళ కులాల మధ్యలో చిచ్చు పెట్టుతున్నందుకు వాళ్ళని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలియజేస్తూ జై లంబాడా, జై గోర్, జై తెలంగాణ, జై ఎల్హెచ్పిఎస్.